రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వ్యక్తిగత పేరుతో సంస్థలు నడపడం ఆపేయాలని మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ సేవా సమితి పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై ఆయన స్పందించారు. తన పేరుతో ఇతర సంస్థలు ఏర్పాటు చేయవద్దని కోరారు. పనిచేయాలనుకునేవారు భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాలని స్పష్టం చేశారు. తనపై అభిమానం ఉన్నవారు బీఆర్ఎస్తో కలిసి సేవ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వ్యక్తిగత పేరుతో సంస్థలు నడపడం ఆపేయాలని మాజీ మంత్రి కేటీఆర్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సేవా సమితి పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై ఆయన స్పందించారు. తన పేరుతో ఇతర సంస్థలు ఏర్పాటు చేయవద్దని కోరారు. పనిచేయాలనుకునేవారు భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. తనపై అభిమానం ఉన్నవారు బీఆర్ఎస్తో కలిసి సేవ చేయాలని కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో మొత్తంగా కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, ఏంటి అసలు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పేరుతో ఎవరు కూడా కేటీఆర్ సేవా సమితి అని, కేటీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని కూడా ఎవరు పెట్టొద్దని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల ఒకవైపు దుర్వినియోగం అవుతుందని చెప్పేసి గతంలోనే కేసీఆర్ ఫ్యాన్స్, అదేవిధంగా కేసీఆర్ సేవా సమితి అని చాలా మంది ఇలాంటివి పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఎవరైనా సరే పార్టీ పేరు మీద, పార్టీ సంస్థల పేరు మీదనే సేవా కార్యక్రమాలు కానీ ఇతర ఏ కార్యక్రమాలైనా సరే పార్టీ పేరు మీద చేయాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కొద్దిమంది తన వ్యక్తిగత పేర్లను వినియోగించుకుంటూ సంస్థలు పెట్టుకుంటూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ఫిర్యాదులు రావడంతో కూడా ఆయన ఈ ప్రకటన చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి పనిచేయొద్దు, వ్యక్తిగత సంస్థల పేరుతో ఎవరు కూడా పనిచేయొద్దు, కేటీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని, కేటీఆర్ సేవా సమితి అని కూడా ఎవరు కూడా పెట్టుకోవద్దు. ఇలాంటివి ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ పేరు మీద పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ సంస్థల్లోనే అందరూ కూడా అంతర్గతంగా పనిచేయాలి తప్ప ఇలా వ్యక్తిగత పేర్లు పెట్టుకొని, వ్యక్తిగత సంస్థలు పెట్టుకొని పనిచేయొద్దని చెప్పేసి ఆయన సూచించారు. వంశీ. యా రైట్, థ్యాంక్ యూ స్వామి.